పిల్లలు, ఈరోజు మనం ఒక అందమైన కథను తెలుసుకోబోతున్నాం. అది అడవిలో నివసించే ఒక భయంకరమైన సింహం గురించి. ఆ సింహం ఎంతో శక్తివంతమైనది. రోజూ అవసరానికి మించి ఎన్నో జంతువులను చంపేది. అడవిలోని జంతువులన్నీ భయంతో వణికిపోయాయి. ప్రతిరోజూ ఎవరో ఒకరు చనిపోతుండటంతో వారు ఒక పరిష్కారం కోసం సమావేశమయ్యారు. జంతువులు సింహానికి ఒక ప్రతిపాదన చేశాయి. ప్రతిరోజూ ఒక జంతువు స్వచ్ఛందంగా వచ్చి ఆహారమవుతుందని చెప్పారు. అలా మిగతా వారికి శాంతి దొరుకుతుందని సింహం అంగీకరించింది. ఒకరోజు చిన్న కుందేలు వంతు వచ్చింది. అది భయపడకుండా కాని ఆలోచిస్తూ ముందుకు నడిచింది. కుందేలు ఆలస్యంగా రావడంతో సింహం కోపంగా అడిగింది. అయితే కుందేలు ప్రశాంతంగా సమాధానం చెప్పింది. మార్గంలో మరో సింహం నన్ను ఆపిందని, తానే అడవికి రాజు అని చెప్పిందని కుందేలు తెలివిగా చెప్పింది. కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. నీ ప్రత్యర్థి ఇదిగో ఇక్కడ ఉన్నాడు అని చూపించింది. నీటిలో తన ప్రతిబింబాన్ని చూసిన సింహం దాన్ని ప్రత్యర్థిగా భావించి కోపంతో బావిలో దూకింది. అలా అది నశించింది. ఈ అడవి శక్తితో కాదు, తెలివితో విముక్తి పొందింది. బలం కంటే బుద్ధి గొప్పది అనే పాఠం ఈ కథ మనకు నేర్పుతుంది.